గురుగారు, ద్రౌపది స్వయంవరం సమయానికే సరిగ్గా ఆ సమయానికి పాండవులు పాంచాల దేశానికి ఎలా చేరుకోగలిగారు? ఇదంతా శ్రీకృష్ణ యొక్క మాయ అనుకోవచ్చు. కృష్ణమాయ అనడానికి భారతం ఎక్కడా ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే పురోచనుడు ఈ పాండవులను లక్క ఇంటిలో సంహరించే ప్రయత్నాలు చేసి సామాన్యంగా దుర్యోధనుడు నిర్మించిన ఒక మహాభవనాన్ని చూపించిన అనంతరం ఆ మహాభవనంలో ఒక్క వారం రోజులు ఉన్న తరువాత ఈ లక్క ఇంటిలోనికి వారిని ప్రవేశపెట్టాడు. వాసన చూచిన ధర్మరాజు ఇది మనకు ప్రమాదకరమైనటువంటి చోటు కనుక ఇక్కడి నుంచి త్వరగా మనం నిష్క్రమించాలి అనే ఆలోచన చేసి అక్కడ ఏదో ఒక విధంగా పురోచనుడు కూడా దహనం అయ్యే విధంగా తామే ఆ గ్రహాన్ని అగ్నికి ఆహుతి చేసి వెలువడి బయటికి వచ్చారు. తోవలో వారు అనేక రాక్షస సంహారాలు చేస్తూ హిడింబుడిని బకుడిని సంహారం చేసిన తర్వాత ఏకచక్రపురంలో 1 సంవత్సర కాలం పాటు ఉంటారు. అలాగే ఈ లక్క ఇంటిలో కూడా పాండవులు 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు అని భారతం చెబుతుంది. ఏకచక్రపురంలో బకుడి సంహారం అయిన తరువాత ఆ పాండవులు ఇక్కడికంటే కూడా మనకు అనుకూలమైనటువంటి చోటు మత్స్యదేశము, పాంచాల దేశము, చేది దేశము, ఆ వైపుగా వెళదామా అనే ఆలోచన చేసి ఈ 3 మార్గాలలో పాంచాల దేశము అనుకూలమైనది అని ప్రయాణం చేస్తారు. వారికి అక్కడ స్వయంవరం అన్న వివరాలేవి ముందుగా తెలియవు. అనేక దేశాల రాజులు అక్కడికి రావడం, స్వయంవరం మాట విని ఆ సమయానికి ఈ 5గురు కూడా ఆ భవనానికి వెళ్ళే మార్గంలో లోనికి 3 వెళ్ళి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతి సంతానం మాత్రమే వెళ్ళి అలాగే కవలలను కుంతిని క్షేమంగా నగరంలో ఉండవలసింది, నగరానికి చివలలో అంటూ పంపిస్తారు. సభలో ఉన్నటువంటి కృష్ణుడు, బలరాముడు మొదటిసారి పాండవులను చూచేటటువంటి సందర్భం ఇది. అందులో కూడా బలరాముడు చూచి గుర్తించి వీరు పాండవులేనా, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా, అతడు అర్జునుడేనా అని చెప్పగా కృష్ణుడు ఒక్కసారి వారి వైపు చూచి పలకరింపుగా నవ్వుతాడు. బలరాముడు ఇరువురు ఒకరిని చూచి ఒకరు నవ్వుకుంటారు. యాదృచ్ఛికంగా తెలియని సందర్భమే కానీ ఇందులో కృష్ణమాయ అంటూ ఏదీ లేదు. మహాభారతం ఇలా మాయలు కథలతో కూడినది కాదు. వాస్తవంగా ఇతిహాసంతో మానవ జీవితాన్ని చిత్రణ పట్టే విధంగా ఉండే సన్నివేశాలతో కూడుకున్న అద్భుత కావ్యం ఇది. కనుక ఇందులో మరొక ఆలోచనకు, ప్రస్తావనకు అవకాశమే లేదు. ఇది అంశం.